2021 December 2nd, ఐ థింక్ బిఫోర్ 4 years ఇదే టైంకి అఖండ పార్ట్ 1 రిలీజ్ అయింది. ఆఫ్టర్ లాక్డౌన్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్ టు రిలీజ్. సో నాకు అప్పుడు ఆ మూవీ ఇచ్చిన హ్యాంగ్ ఓవర్ ఇంకా గుర్తు, ఎందుకంటే బాలయ్య డైలాగులు, ఆ ట్రైలర్, ఆ ఆల్బమ్ మెయిన్లీ అసలు తమ్మని దంచవతలు పడేశాడు. కళ్ళు తెరిచి జూలు విదిలిస్తే జై బాలయ్య స్టెప్ అండ్ అల్లు అర్జున్ కమింగ్ టు బాలయ్యస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ సేయింగ్ జై బాలయ్య. మీ అందరి ప్రేమ, మీ అందరి అభిమానం కోసం జై బాలయ్య. అవన్నీ గుర్తున్నాయి. బట్ మేజర్లీ నేను ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నా. సో నేను మా ఫ్రెండ్స్ మ్యాక్సిమం బాలయ్యని ట్రోల్ చేయడానికి, ఆర్ లేకపోతే ఆఫ్టర్ లెజెండ్ బోయపాటి అండ్ బాలయ్య కాంబో కాబట్టి ఎలాగోలా ఉంటుందిలే మూవీ, ఖచ్చితంగా డ్యూయల్ యాక్షన్ ఇంటర్వెల్లో వస్తాడు, రొటీన్గా ఉంటుంది కానీ వెళ్ళి మనం ఎంజాయ్ చేయొచ్చు, అరిసేసి రావచ్చు అని చెప్పి వెళ్ళాం థియేటర్కి. సినిమా స్టార్ట్ అయిన 5 minutesకి ఆ టైటిల్స్ పడంగానే తమను ఒక శ్లోకం లాంటి బీజియంతో లేపాడు సినిమాని. అర్థం కాలేదు, ఏం చూస్తున్నారా సినిమా, ఏం జరుగుతుందిరా ఇక్కడ అని చెప్పి. బట్ దెన్ సినిమా వెళ్ళే కొద్దీ ఇంటర్వెల్లో బాలయ్య రావడం, కొట్టంగానే ఆడి వెనకరి ఆత్మ వెళ్ళిపోవడం, అలాగా ఆ శివుడు మైండ్ ఎగిరిపోయింది నాకు అసలు. ఏదో ఇంటర్వెల్కి అయితే గుడిలో నుంచి బయటకు వచ్చిన ఫీలింగ్ వచ్చింది, ఆ డప్పులకి అంత షేక్ అయిపోయింది మైండ్. దాని తర్వాత సెకండ్ హాఫ్లో స్టోరీ లేదు. స్టోరీ లేకపోయినా కూడా సినిమాలో అసలు బాలయ్య వెళ్ళడం, ఆ చిన్న పాపని కాపాడడం, ఆ ఫ్యామిలీని కాపాడడం, అందరిని కుమ్మడం. ఇంటర్వెల్ తర్వాత యాక్చువల్లీ హై సీన్స్ ఇంకా వెళ్తుండే, శ్రీకాంత్ చచ్చిపోయిన తర్వాత మళ్ళీ విలన్ దగ్గరికి వెళ్ళడం, అవన్నీ ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది మూవీ. అండ్ లాస్ట్లో ఆ రథం తిప్పే సీన్ గాన్. ఇంకా కాలేజ్కి వెళ్ళి మ్యాడ్ మూవీ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి అని చెప్పాం. దాని తర్వాత 15 daysకి పుష్ప వచ్చింది. ఆ 15 రోజులు అఖండ ఆడింది. అండ్ ఓటీటీ కూడా ఫాస్ట్గా ఇవ్వలేదు ఈ మూవీని. సంక్రాంతి టైంకి కూడా అఖండానే కొట్టింది థియేటర్లో. బట్ డౌన్ ద లైన్ 4 years తర్వాత ఇప్పుడు నేను 2025 అఖండ 2కి హైప్ అవ్వాలనుకుంటే ఏం లేదు, నాకు అసలు ఎగ్జైట్మెంటే లేదు. సో తర్వాత అసలు రీజన్స్ ఏంటి, వాట్ ఆర్ ద రీజన్స్ వై నేను అఖండ 2కి హై ఫీల్ అవ్వలేకపోతున్నాను ఆలోచిస్తే, సినిమా స్టార్టింగ్లో, ఇయర్ స్టార్టింగ్లో కొంచెం హైప్ ఉంది, ఓకే అఖండ 2 బోయపాటి అది ఇది అని. బట్ వెళ్ళే కొద్దీ ఆ సాంగ్స్ విన్న తర్వాత అస్సలు 1% ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు. ఆ జాజికాయ ఏదో పుచ్చకాయ పాటలాగా దరిద్రంగా ఉంది. అండ్ ఆ దేవుడి మీద వచ్చిన ఒక పాట, అది కూడా బాగాలేదు, ఎందుకు నాకు అర్థం కాలేదు, ఏదో సోల్ మిస్ అయింది. తర్వాత ఓకే ఆది ఉన్నాడు విలన్గా, చూద్దాం ఏదో కొత్తగా ఉంటుంది అనుకున్నా. బట్ ట్రైలర్ చూసిన తర్వాత అసలు ఏంట్రా ఈ స్టోరీ, మళ్ళీ ఆ హిందుత్వం దైవత్వం అదే క్లాస్ బీగుతాడు అనే థాట్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే అఖండ వచ్చినప్పుడు ఆ హిందూ మైథాలజీ, ఆ క్యారెక్టర్ రిఫరెన్స్, ఆ దేవుడి గురించి చెప్పడం, అదంతా అప్పటికి రిలవెంట్ అండ్ అప్పటికి కొత్త పాయింట్. అది ఎక్స్పెక్ట్ చేయలేదు. థియేటర్కి వెళ్తే చిన్నవాళ్ళే ఆ పక్కన కుమ్ముతున్నాడు, ఈయన అఘోరా వస్తున్నాడు, ఆయనకు పవర్స్ ఉన్నాయి, డైలాగ్స్తో రఫ్ ఆడిస్తున్నాడు, బాగుంది, అంత ఫ్లోలో చాలా బాగుంది, అరుచుకుంటూ ఉన్నాము, తమన్ బీజం ఎరక్కొట్టేశాడు, క్రేజీ ఉంది. దాని తర్వాత సేమ్ అదే టెంప్లెట్లో ఆ దేవుణ్ణి గ్లోరిఫై చేస్తూ ఆ సీన్లో నేను బ్రోలో చూశాను. తర్వాత కార్తికేయ 2 అయితే కంప్లీట్లీ దాని మీదే ఉంది. అఫ్కోర్స్ 2 కూడా నాకు బాగానే అనిపించిన, 1 అంత థ్రిల్లింగ్ అయితే ఇవ్వలేదు. అది పక్కన పెట్టేస్తే కార్తికేయ 2 అదే సేమ్ స్టోరీ టెంప్లెట్ ఫాలో అవుద్ది. ఆ గుడి, నిధులు, మన దేవుడు, దైవత్వం. ఆ థియేటర్లో కూర్చుంటే వీళ్ళు క్లాస్ పీకి 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 ఆ హరిహర వీరమల్లిలో కూడా మళ్ళీ అదే. సో అర్థం కాలేదు నాకు ఎందుకు ఎక్కట్లేదు అంటే, రీజన్ కొంచెం మెల్లగా అర్థమవుతుంది. ఓకే బాలయ్య అఖండ తీసినప్పుడు దానికి ఒక విలన్ ఉన్నాడు, శ్రీకాంత్ ఒక విలన్ ఉన్నాడు, వీళ్ళిద్దరి మధ్యలో ఒక స్టోరీ నడిచింది, వాళ్ళు ఏదో స్కామ్ చేస్తున్నారు, ల్యాండ్ మైన్స్, ఆ మైనింగ్ ఏదో చేస్తున్నారు, ప్రాబ్లం నడిచింది, దాని చుట్టూ స్టోరీ ఉంది. దాంట్లోకి అఘోరా అనేవాడు ఎలా వచ్చాడు. అండ్ అఖండాలో మెయిన్ బలము ఆ స్టోరీ రైటింగ్. ప్రతి సీన్కి ఒక డీటెయిలింగ్ ఉంటుంది. డీటెయిలింగ్ ఇన్ ద సెన్స్ లాజికల్గా కాదు, బట్ నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు అక్కడ ఒక ఈడు వస్తాడని చెప్పి. నాకు ఇంకా గుర్తు, ఫర్ ఇన్స్టెన్స్ క్లైమాక్స్లో అఘోరాని బంధించేస్తారు, ఆయన ఎవరిని ఫైట్ చేయలేకపోతున్నాడు, ఇక్కడ ఎవరో అటాక్ చేయబోతుంటే నేను ఏమైద్ది, ఎలా అవుద్ది, ఏం జరుగుద్ది అనుకుంటే ఒకసారి వస్తుంది, ఇంకోసారి ఇతను చిన్న బాలయ్య కార్తో గుద్దుకొని లేపేస్తాడు అందరినీ, కుక్క మొరిగినట్టు మొరిగా. ఎందుకంటే నేను అప్పటిదాకా సెకండ్ హాఫ్లో అసలు ఆ చిన్నోడి గురించి నేను చూడలేదు. ఏదో ఒక స్టార్టింగ్ అమ్మ సాంగ్లో ఒక ఇంట్రడక్షన్ సెల్లో కూర్చొని ఉంటాడు అంతే.
తర్వాత వాళ్ళు రాసిన విధానం బాగుంది. వాడిని గుర్తుపెట్టుకొని ఈ సీన్‌ని తీసుకొస్తే మైండ్ ఎగిరిపోయింది. "ఏయ్! ఇద్దిరా మాస్ అంటే" అని. అండ్ టెక్నికల్‌గా కూడా ఫైట్ చేస్తున్నప్పుడు రథం పైకి అనంగానే శివుడు రావడం మైండ్ బ్లో అయింది నాది. బట్ ఇప్పుడు చూస్తే ఓకే, దీంట్లో ఆది ఉన్నా కూడా ఈడు దేశం, దాని మళ్ళీ మూలాలు, భారతదేశం గొప్పతనం ఇదే చెప్తాడు మళ్ళీ అనే ఫీలింగ్ వచ్చేసింది. బట్ ఐ హోప్ ఈ సినిమా చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఒకసారి మళ్ళీ వెళ్ళి ఆ బోయపాటి మాస్ చూడాలని ఉంది. ఎందుకంటే స్కంద తలపోటు వచ్చేసింది నాకు. అండ్ మోర్ దెన్ ఆల్ దీస్ థింగ్స్ ఇంకొక రీజన్, అఖండ వచ్చేటప్పటికి బోయపాటికి జయజానికి నాయక ఉంది. బాలయ్యకి ఆ ముందు చాలా రాడ్ సినిమాలు ఉన్నాయి. రూరల్ అనుకుంటా బాలయ్య లాస్ట్ మూవీ ప్రీ లాక్డౌన్. సో హైప్ ఉంది. ఇప్పుడు బాలయ్యకి ఒక సిరీస్ ఆఫ్ మూవీస్ వచ్చాయి. అన్నిట్లోనూ తమన్ ఇప్పుడు యాక్చువల్లీ తమన్ మ్యూజిక్ కూడా చాలా దిగిపోయిందని నా ఫీలింగ్. ఎందుకంటే ఆ ట్రైలర్ బీజిఎం అంత గొప్పగా ఏం లేదు. మోర్ దెన్ ఆల్ దీస్ థింగ్స్ సాంగ్స్ అస్సలు ఎక్కలేదు. అండ్ డైలాగ్స్ కూడా లేవు. నేను అఖండ టైంలో ఒకసారి డిసైడ్ అయ్యి బరిలో దుడితే బ్రేకులు లేని బుల్డోజర్ని తొక్కిపాడు దుబ్బుతా అని చెప్పే డైలాగ్ 10 సార్లు ప్రాక్టీస్ చేసి, అప్పుడు ఇంకా గుర్తు, నేను మా ఫ్రెండ్స్ పైసా వసూలు డైలాగ్స్ అన్నీ గుర్తుపెట్టుకొని మాట్లాడే డైలాగ్స్ వేసుకునేవాళ్ళం, హైప్ ఎక్కించుకునేవాళ్ళం. బట్ అఖండ టూలో డైలాగ్స్ లేవు. అండ్ బాలయ్య లుక్స్ ఏంట్రా బాబు, అఘోరా లుక్స్ అస్సలు చూడలేకపోయాం. బట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ నాకు ఆ టెరైన్ చాలా నచ్చింది. టెరైన్ నచ్చదని నాకు ఆ విజువల్ చాలా నచ్చింది. అసలు ఆ వైట్ కలర్, ఆ హిమాలయాల్లో ఫైట్ జరగడం చూడడానికి చాలా బాగుంది కంటికి. బట్ ఐ హోప్ ఈ సినిమా స్టోరీ ఒక కోర్ స్టోరీ ఉండాలి. అండ్ ఆది మెయిన్ విలన్గా ఉంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి హైప్ అయింది, నేను అదే ఆది విలన్గా చేస్తున్నాడు బోయపాటి మూవీలో, ఆఫ్టర్ సరైనోడు ఏదో చేస్తాడు అనుకున్నాను. ఎందుకంటే ఆఫ్టర్ సరైనోడు ఆది కూడా మంచి విలన్ రోల్స్ ఏం పడలేదు. అజ్ఞాతవాసి, వారియర్ అని పోయాయి.